సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేఎండి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో మీకు అప్డేట్ వచ్చినా సరే మీరు అప్డేట్ చేయలేకపోతున్నారా? ఇది చూడండి, అది అప్డేట్ మనకు ఎందుకు వస్తుందంటే మన యొక్క మొబైల్లో ఏదన్నా బ్యాటరీ ఇష్యూస్ ఉన్నా, లేదనుకుంటే స్టోరేజ్ ఇష్యూస్ ఉన్నా, లేదనుకుంటే మన యొక్క ఆటోమేటిక్ కాల్ కట్ అవ్వడం కావచ్చు, మొబైల్ హీట్ అవ్వడం కావచ్చు. దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే మన కంపెనీ తరపు నుంచి అయితే మొబైల్కి అప్డేట్స్ వస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ని మీరు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నార్మల్గా మన యొక్క మొబైల్ని మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి అప్డేట్ చేయాలంటే సింపుల్గా ప్రతి ఒక్క మొబైల్లో మనకు సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా అలాంటప్పుడు మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఇలా మీకు స్లో ప్రాబ్లం కావచ్చు, హీటింగ్ ప్రాబ్లం కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ అప్డేట్స్ వల్ల మనకు ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు సింపుల్గా మీకు ఇక్కడనే అబౌట్ ఫోన్ ఉంటుంది, కొన్ని మొబైల్లో కింద ఉంటుంది, కొన్ని మొబైల్లో పైన అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు అబౌట్ ఫోన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆల్రెడీ నాకు ఇది షామీ మొబైల్ కాబట్టి హైపర్ ఓఎస్ తో నాకు అప్డేట్ అయితే ప్రజెంట్ ఉందన్నమాట. అలాంటప్పుడు కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. టోటల్గా మనకు డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని సందర్భాల్లో జీబీలలో ఉండొచ్చు. మీరు ట్రూ 5G ఇంటర్నెట్ని మీరు యూజ్ చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మొబైల్లో వైఫై ఉంటే ఇంకా బెటర్ అన్నమాట, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండడం జరగదు. ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మనకు ఎలా పనిచేస్తుంది ఏం కదా అనేది. దీంట్లో మనకు ఏమేమి సాల్వ్ అవుతుందో టోటల్గా మనకి ఇక్కడనే చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నాకు 100% అయితే నాకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ కావడం జరిగింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఎక్స్ట్రాక్టింగ్ అవుతుందన్నమాట. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇలా కంపల్సరీగా ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు మనకు ఎంత కాదన్నా పర్ మంత్ కావచ్చు, 3 మంత్స్కి ఒకసారి కావచ్చు, 6 మంత్స్కి ఒకసారి కావచ్చు, కంపల్సరీగా అయితే మనకు అప్డేట్ వస్తుంటుంది. కాబట్టి కంపల్సరీగా మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు 100% చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనివల్ల మీ మొబైల్కి ఉండే ప్రతి ఒక్క ఇష్యూస్, ల్యాగ్ ఇష్యూస్ కావచ్చు, హ్యాంగ్ ఇష్యూస్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా హీటింగ్ ఇష్యూస్ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆటోమేటిక్గా క్లియర్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, వన్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అవుతుంది సాఫ్ట్వేర్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది ఎక్స్ట్రాక్టింగ్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ స్విచ్ ఆఫ్ అయి స్విచ్ ఆన్ అవుతుంది అనమాట. దెరాఫ్టర్ ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ నెక్స్ట్ లెవెల్లో మనకు పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నాకు టోటల్గా డౌన్లోడ్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ 100% అవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు మనకు ఫినిషింగ్ అవుతుంది అనమాట. ఇది కూడా మనకు కొద్దిగా ప్రాసెస్ అయితే తీసుకుంటుంది, మనకు చాలా తొందరలో అయిపోతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్గా. కాకపోతే ఇలా చేసుకుంటే మాత్రమే మీ యొక్క మొబైల్లో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట, నేను చెప్పినట్టుగా టోటల్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మనకు వన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకు రిబూట్ చేయమంటుంది అనమాట. మీరు రిబూట్ బటన్ మనం ప్రెస్ చేసిన మరుక్షణమే ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు టోటల్గా అయితే రిబూట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ మధ్యలో ఈ రిబూట్ అయ్యే టైంలో మీరు ఎలాంటి బటన్స్ అయితే ప్రెస్ చేయొద్దు. లైక్ దిస్, మీరు సైడ్ బటన్ కావచ్చు, పవర్ బటన్ కావచ్చు, వాల్యూమ్ బటన్ కావచ్చు, ఏ బటన్స్ కూడా మీరు ప్రెస్ అనేది చేయొద్దు. లేదనుకుంటే మీ యొక్క సాఫ్ట్వేర్ టోటల్గా క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. కాబట్టి కంపల్సరీగా మీరు 100% మీ యొక్క మొబైల్ని మీరు ఎలాంటి బటన్స్ అయితే ప్రెస్ చేయొద్దు. డ్రాఫ్టర్ చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. కాకపోతే మీ యొక్క మొబైల్ యొక్క స్పీడ్ని డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అది పవర్ ఆన్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అనేది. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో వచ్చే సాఫ్ట్వేర్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ యొక్క స్పీడ్ కావచ్చు, హీటింగ్ ఇష్యూ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు క్లియర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు టోటల్గా మనకు ఓఎస్ అయితే ఆన్ అవుతుందన్నమాట. కాకపోతే మనకు కొద్దిగా టైం అయితే పడుతుందన్నమాట. మనం కొద్దిసేపు వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఓవరాల్ గా మొబైల్ అయితే ఆన్ కావడం జరిగింది. మీరు పాస్వర్డ్ ని ఎంటర్ చేసిన మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెష్ గా అయిపోతుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లాగింగ్ ఇష్యూ ఉన్నా ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా క్లియర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్ ని మీరు అప్డేట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ ని మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.